స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజులా, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వరంగల్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైనటువంటి బతుకమ్మ పండుగ సంబరాలు కూడా ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. రేపు ఇక్కడ చివరి రోజు బతుకమ్మ కావడంతో అన్ని ప్రధాన కార్యాలయాల్లో కూడా బతుకమ్మ పండుగ సంబరాలు కూడా అంబరాన్ని నడుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు అలాగే ఇక్కడ పార్టీ కార్యాలయాలు కూడా బతుకమ్మ శోభతోటి కూడా ఇక్కడ వెలుగొందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకి కూడా చాలా మంది ఇక్కడ స్థానికులు హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ మహిళలు వచ్చి బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ కూడా బతుకమ్మ సంబరాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చాలా మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అలాగే పద్మా దేవేందర్ రెడ్డి ఇక్కడ మిగిలిన బీఆర్ఎస్ నాయకురాలు మహిళా నాయకురాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మహిళా నాయకురాలు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ బతుకమ్మ సంబరాలు కూడా అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి. బతుకమ్మ పాటలే కాదు ఒక సంబరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ బతుకమ్మ సంబరాలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పండుగ సంబరాలని కూడా ఎక్కడ చూసినా కానీ ఆ సంబరాలని కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ తర్వాత బతుకును ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సంబరాలు కూడా అంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికర వాతావరణాలని కూడా పాటల రూపంలో పాడుకుంటూ బతుకమ్మ సంబరాలు కూడా అంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ మహిళా నాయకురాళ్ళు అలాగే బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా పండుగ సంబరాలు కూడా చేసుకుంటున్నటువంటి ప్రస్తుతానికైతే బతుకమ్మ పండుగ సంబరాలు కూడా అంబరాలు నడుతున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా బతుకమ్మ సంబరాలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం పద్మా దేవేందర్ రెడ్డి గారిని ఒక్కసారి మనం మాట్లాడదాం. నమస్తే మేడం, బతుకమ్మ సంబరాలు ఎట్లున్నాయి మేడం? ఇక్కడ చాలా బాగున్నాయండి. వరంగల్లో కూడా చాలా బాగున్నాయి. అందరు అక్క చెల్లెలు కూడా కలిసి రావడం జరిగింది. చాలా మంది కూడా రావడం జరిగింది. ఒక పిలుపుతోనే ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వినయ్ భాస్కర్ గారు ఎట్లుంది మేడం? ఇక ప్రస్తుతానికైతే ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం అయితే పండుగ సంబరాలు నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత. బతుకమ్మ అంటేనే ఇక్కడ మనం ఎంతో అంబరాన్ని అనుకోవచ్చు. చాలా వరకు కూడా మాజీ కార్పొరేటర్లు అలాగే ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహిళా నాయకులు కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎట్లుందాక బతుకమ్మ సంబరాలు కూడా చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయంలో జరుగుతున్నాయి. మొన్నటి వరకు అధికారికంగా జరుపుకున్నారు, ఇప్పుడు పార్టీ కార్యాలయంలో ఉన్నది. ఎట్లా ఉంది వాతావరణం? సద్దుల బతుకమ్మ ఈ రోజే వచ్చినట్టుంది. చాలా సంతోషంగా ఉంది. మరి గత 10 సంవత్సరాలు కూడా మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత బతుకమ్మని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున రంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అదే విధానంగా మరి ఈ రోజే సద్దుల బతుకమ్మ వచ్చిందనే విధానంగా మరి ఘనంగా మరి అర్బన్ పార్టీ ఆఫీస్లో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మరి సంస్కృతిని కాపాడుకోవాలి, పండుగలను కాపాడుకోవాలి, మన సంస్కృతికి పెద్దపీట వేయాలని చెప్పేసి చూసే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పండుగలను మభ్యపెట్టే విధానంగా ఎన్నడూ లేని విధానంగా 10వ రోజు నిమజ్జనం చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. మరి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఆ 10వ రోజు జరిపేటువంటి ఆ రోజుకు బతుకమ్మకి ఏ పేరు పెట్టాలో దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. లేకుంటే జిల్లాలో ఉన్నటువంటి 2 మహిళా మంత్రులు ఉన్నారు, దయచేసి మరి సీతక్క గారు కానీ సురేఖ గారు కానీ 10వ రోజు జరిపే బతుకమ్మకి ఏ పేరు పెట్టాలో చెప్పవలసిందిగా మరి మహిళా లోకం అందరం కూడా కోరుతా ఉన్నాం. ఈసారి ప్రత్యేకంగా ఇక్కడ మీరు బతుకమ్మ పండుగ సంబరాలు పాటలు కాకుండా ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతూ కూడా పాటలు పాడుతున్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తుంది? దాన్ని మేము పాడట్లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇస్తానని చెప్పిందో హామీలు ఇవ్వనందుకు ఈరోజు ప్రజలే మహిళలే పాడుకుంటా ఉన్నారు. దాన్ని మేము పార్టీ పరంగా మాత్రం మేము పాడట్లేదు, ప్రజలందరూ కూడా పాడుతూ ఉన్నారు. దాన్ని ఇక్కడ మహిళలు కూడా చాలా మంది ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఎట్లా ఉందండి? బతుకమ్మ సంబరాలను చూస్తుంటే ఇక సద్దుల బతుకమ్మ కూడా ఈ రోజు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? మొదటిగా వరంగల్లో వచ్చిన ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మేము హైదరాబాద్ నుంచి మొత్తం రాష్ట్రంలోని టీం అంతా మహిళలం ఇక్కడ వచ్చి ఆడదామని వచ్చినాము. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చాలా ఆనందంగా ఉంది. పెద్ద ఎత్తున మహిళలందరూ ఇక్కడ జమ అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎట్లా ఉందండి వరంగల్లో బతుకమ్మ పండుగ సంబరాలు? ఎట్లా ఉంది మేడం వరంగల్లో?
వరంగల్లో బ్రహ్మాండంగా ప్రభుత్వం చేయండి. మా టీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ ఆడుతుందంటే టీఆర్ఎస్ కేసీఆర్ వల్లనే అయింది. ఇది ఇంకా ప్రభుత్వం ఉంటే ఇంకా గ్రాండ్గా చేసేది మా కేసీఆర్ గారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. అక్క నమస్తే. ఇప్పుడు బతుకమ్మ పండుగ కూడా మీరు మొన్నటి నుంచి మంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు కూడా ఈ రోజే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి మొదలుకొని బతుకమ్మ సంబరాలు అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకుండా ఒకే విధంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా కనీసం బతుకమ్మ చీర లేకుండా ఏర్పాట్లు కూడా సరిగా చేయకుండా మహిళలు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ప్రభుత్వం. మేము ఇవాళ ఈ సందడి చూస్తే మరి ఎట్లా అంటే మేము అధికారంలో మేమే ఉన్నామన్న ఫీలింగ్. అంతమంది కూడా మహిళలు వాలంటరీగా స్వచ్ఛందంగా గదిలో వస్తుంది. పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ మహిళలందరూ చూసుకున్నా కూడా మా గౌరవ కేసీఆర్ గారి పట్ల ఉన్న అభిమానం ఇక్కడ మనకంతా కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. బతుకమ్మ పండుగ పాటలతో పాటు కాంగ్రెస్ వైఫల్యాల గురించి కూడా పాటలు పాడుతున్నారు కదా, ఎట్లా ఉంది? అవునండి, అదే 100% పాడుకోవాలి. మరి ఎందుకంటే మహిళలు ఇవాళ అన్ని ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు. ఈ యొక్క గ్యారెంటీ కూడా వాళ్ళు సరిగా చేసిన పరిస్థితి ఇవాళ లేదు. మరి అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అయినా కూడా మేము పాటల రూపంలో ఇంకా మా జనాలకు తెలియజేస్తా ఉన్నాం. అది ఒకటి కూడా మహిళలకు ఇప్పుడు మహాలక్ష్మి పథకం అన్నారు, 4,000 అంటే 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తామన్నారు. అలాంటివి ఏం జరగకుండా ఇవాళ మహిళలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఇప్పుడు రైతులను కానీ మహిళలను కానీ ఏకొక సంక్షేమం పట్ల కూడా వాళ్ళు చూడకుండా ఇబ్బంది పెడుతున్న తరుణంలో మరి దాని పాటల రూపంలో ఇంకా మేము కూడా మరి ప్రజలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పార్టీ బతుకమ్మ సంబరాలు వరంగల్ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే వరంగల్. చిన్ననాటి జ్ఞాపకాలు. ప్రతి సంవత్సరం కొత్తగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రతిసారి అక్క చెల్లెళ్ళందరూ సోదరులు అందరూ వచ్చి ఇక్కడ చాలా బాగా ఆట పాటతో చాలా సరదాగా చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఇక్కడ తెలంగాణ బతుకును ప్రతిబింబించే పండుగనే బతుకమ్మగా మనం చెప్పుకోవచ్చు. చాలా మంది ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి బాణీలో పాటకు తగ్గ స్టెప్పులు వేస్తూ బతుకమ్మ పండుగ సంబరాలు కూడా అంబరనడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగను కూడా చాలా అందంగా బతుకమ్మలను అలంకరించడము, అలాగే మంచి బతుకమ్మ పాటలను కూడా వేసుకుంటూ పాటలు పాడడానికి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రత్యేకించి ఇక్కడ హైదరాబాద్ నుండి కూడా బీఆర్ఎస్ పలువురు ప్రముఖులు కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ పండుగ సంబరాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలు స్టెప్పులకు అనుగుణంగా ఉంటున్నాయి. మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి బతుకమ్మ సంబరాలు? చాలా గంభీరంగా ఉన్నాయి. తెలంగాణలో అతిపెద్ద బతుకమ్మ పండుగ అంటే ఇదే. ఎందుకంటే ఇది మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆయన మాజీ మంత్రి అయినప్పటికీ ఇంత గంభీరంగా నిర్వహించినందుకు ఆయనకు శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అందులో మాజీ మంత్రులు కూడా ఇక్కడికి రావడము చాలా గర్వంగా ఉంది. మరి దీన్ని కూడా మేము చాలా గొప్పగా మేము అనుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు ప్రత్యేకించి, ఎందుకంటే తీరొక్క పూలతోటి కూడా ఏర్పాటు చేసుకుంటూ సేకరించినటువంటి పూలతోటి తెలంగాణ బతుకు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ పాడే అటువంటి పాటలనే బతుకమ్మ పండుగలుగా చూస్తూ ఉంటాము. ఇట్లాంటి పండుగలు ఇంత తెలంగాణ యొక్క ప్రత్యేకమైనటువంటి సంస్కృతిగా చెప్పుకోవచ్చు. అట్లాంటిది మహిళామణులు కూడా ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగ సంబరాలు కూడా అంబరం నడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేక అంటే ఇక్కడ రంగురంగుల పువ్వులే కాకుండా రంగురంగుల అంటే క్లాతులు కూడా ధరించి మంచి సంస్కృతి సాంప్రదాయాలకు కూడా ప్రత్యేకించి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా బతుకమ్మ సంబరాలు అంటేనే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వాతావరణంగా చెప్పుకోవచ్చు. అట్లాంటిది ఇక్కడ వాతావరణం కూడా ఒక ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ వాతావరణంలో బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ మల్టిపుల్గా చాలా ఒక్కరే కాకుండా ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ మాజీ మంత్రులు ఇక్కడ సత్యవతి రాథోడ్, అలాగే ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి, ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ సత్యవతి రాథోడ్ గారు కూడా ఇక్కడ మహబూబాబాద్లో కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మహిళలకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పండుగ వాళ్ళ ఉత్సాహం చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ బతుకమ్మ సంబరాలు కూడా అంబరం నడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు. నమస్తే మేడం. ఎట్లా ఉందండి బతుకమ్మ సంబరాలు కూడా మీరు మహబూబాబాద్లో నిర్వహించారు, ఇక్కడికి వచ్చి చాలా అద్భుతంగా అందరిలో ఉత్తేజన కలిగిస్తున్నారు. బతుకమ్మ పండుగ ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. వరంగల్ గడ్డ, పోరాటాల గడ్డ, బతుకమ్మ ఇక్కడి నుంచే మొదలైందని చరిత్ర చెప్తుంది. ఒకప్పుడు
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమైన బతుకమ్మ ఒక కనుమరుగైతున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యమంలో కూడా భాగమైన బతుకమ్మ ఆ రోజు ఎప్పుడు మహిళలు ఆడబిడ్డలు పూజించుకునే బతుకమ్మ పూజలు తీసుకుంటూనే తన వంతుగా ఆడపిల్లల చేతులు ఆయుధంగా మారి తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగింది. అందులో భాగమైన బతుకమ్మను కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆడపిల్లలకు చీరలు ఇచ్చి నేతన్నలకు బతుకునిచ్చి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేశారు. తిరిగి ఈరోజు ఇది కొనసాగాలి. వాళ్ళేమి ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళేమి ఇస్తా అన్నారో ఆ నిరసనను కూడా దీని ద్వారా తెలియజెప్పాలి. తిరిగి అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఆడాలి, మహిళల ఉత్సాహాన్ని నింపాలి, ఉత్తేజాన్ని నింపాలి. మాకు మేముగా పూజించబడేటువంటి పండుగ, మాకంటూ ఆడపిల్లలకు ఒక ప్రత్యేకమైన పండుగ కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సొంత జిల్లా సొంత గడ్డ మీద ఆడిన మరి రాష్ట్రమంతా ఆడడం ఒక ఎత్తు, వరంగల్లో ఆడటం ఒక ఎత్తు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంతమంది మహిళలు వచ్చి ఆడినందుకు మాకు పెద్ద బతుకమ్మ పండుగలాగా అనిపిస్తుంది. వందల మంది వచ్చి మా రథోడి ఓకే. ఇక్కడ తెలంగాణ జీవిత ముఖ చిత్రానికి బతుకమ్మ పండుగ అనేది ముఖ్యంగా మహిళలకు అలాగే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పండుగ. అంటే పువ్వులను పూజించే పండుగ. అంటే ఈ రోజు జరుపుకునేటువంటి పండుగ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. రేపు సద్దుల బతుకమ్మ కాబట్టి సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు కూడా ఈ రోజే మొదలయ్యాయి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ పండుగ సంబరాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ బతుకమ్మ పండుగ సంబరాలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ సంబరాలను కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ బతుకమ్మ పండుగను ఎక్కువగా అంటే విశ్వవ్యాప్తం అంటే కొంతవరకే పరిమితం అయ్యేది. కానీ ఇట్లాంటి పండుగ ఇప్పుడు విశ్వవ్యాప్తం చేయడానికి కూడా గతంలోనే ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించడము, తెలంగాణ ప్రతి పండుగ కూడా ప్రత్యేకించి గుర్తింపు తీసుకొచ్చే విధంగా చూశారు. ప్రస్తుతానికి ఎంతో మంది కూడా బతుకమ్మ పండుగ సంబరాలకు తెలంగాణ ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి తెలంగాణ పండుగలను కూడా విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆ చొరవ తీసుకుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా నేతన్నలు కూడా చెప్పారంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి బతుకమ్మకు సంబంధించి కూడా గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ కొత్త జీవిత విధానం ఉండాలంటే ఏ విధంగా ఉండాలనే పాటలు కూడా వీళ్ళు పాడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చాలామంది బతుకమ్మ సంబరాలను కూడా చేస్తున్న నేపథ్యంలో విజయభాస్కర్ గారు ఒక్కసారి మాట్లాడదాం. అన్నారు ఎట్లా ఉంది మీ బతుకమ్మ పండుగ సంబరాలు కూడా పార్టీ కార్యాలయం చేస్తున్నారు. చాలా మంది రాష్ట్ర నేతలు కూడా మహిళా మంత్రులు కూడా వచ్చారు. ఈ వాతావరణం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ పండుగ వాతావరణం చూస్తుంటే మరి మళ్ళొకసారి కూడా జనం అంతా మమేకమై మరి బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ మళ్ళా పవర్లకు తెచ్చే విధంగా కనిపిస్తుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పండుగ చేసుకుంటూ పాటు మీరు ఇక్కడ వింటున్నారు కాంగ్రెస్ సంబంధించిన కొన్ని పాటలు కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఆ ఉత్సాహం పబ్లిక్లో ఎంత ఉందనేది తెలిసిపోతుంది. ఓకే. ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను కూడా ఎండగడుతూ పాటల రూపంలో ఉన్నారు. అంటే తెలంగాణ జీవిత బతుకు చిత్రాన్ని ప్రతిబింబించే పాటలే బతుకమ్మ రూపంలో వస్తాయి కాబట్టి జీవన విధానాన్ని కూడా ప్రతిబింబిస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది మహిళలు కూడా ఇక్కడికి వస్తూ పాటలు పాడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఇక్కడ నెలకొంటున్నటువంటి పరిస్థితి. బతుకమ్మ సంబరాలు కూడా అంబరాన్ని నడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి వాతావరణం ఉందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది మహిళలు కూడా బతుకమ్మ పాటలు పాడుతున్నప్పుడు ఎట్లా ఉందండి బతుకమ్మ సంబరాలు? ఇక్కడ చాలా హ్యాపీగా ఉందండి. వినయన్న గారి ఆధ్వర్యంలో వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఇక్కడ వరంగల్లో ఉన్న స్త్రీలందరూ వచ్చి ఇక్కడ ఆడుకోవడం, మాకు అన్న అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఎవ్రీ టైం ఇట్లా నిర్వహించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. సద్దుల బతుకమ్మ కానీ వాతావరణంతో ఇక్కడే కనిపిస్తుంది కదా? అవునండి, ఇప్పుడే కాదు, వినయన్న ఆధ్వర్యంలో ఎప్పుడైనా కూడా బిఫోర్ డేనే వస్తుంది మాకు. సో అన్న అందరి ఆడపడుచులకి సాధారణంగా ఇది ఎవ్రీ ఇయర్ మాకు కామన్. సో మేము చాలా హ్యాపీ. వినయన్న ఎమ్మెల్యేనా కాదా అనేది కాదు విషయము. అన్న అందరికీ అన్నలాగా ఎప్పటికీ ఉంటాడు. పార్టీలు అనేది కాకుండా సంబరాలు కూడా అమలవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ బతుకమ్మ పండుగ సంబరాలు కూడా అంబరం నడుతున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతానికి ఇక్కడ హనుమకొండ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రస్తుతానికి ఉన్నారు. ఇక్కడ మహిళల్లో కూడా ఉత్సాహాన్ని తీసుకొచ్చి పార్టీ కార్యాలయంలోనే బతుకమ్మ సంబరాలు కూడా అంబరాన్ని నడుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటున్న నేపథ్యంలో
ఇక్కడ వినయ్ భాస్కర్ గారు కూడా మహిళల్ని కూడా అందరినీ పలకరించుకుంటూ కూడా ఉత్సాహంగా వాతావరణం అయితే కనిపిస్తుంది. అన్న ఎట్లా అనిపిస్తుంది? పార్టీ కార్యాలయంలో కూడా బతుకమ్మ సంబరాలు కూడా అంబరాన్ని వెళ్తున్నాయి. అసలు సద్దుల బతుకమ్మ రేపా ఇవ్వాలన్నటువంటి ఒక డౌట్ కూడా కనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే. ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా సంతోషం అండి. మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన పండుగలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలను ఘనంగా వైభవంగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపించే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు కేసీఆర్ గారు. సమైక్య రాష్ట్రంలో మన పండుగలు కనుమరుగైనాయి, మన సాంప్రదాయాలు కనుమరుగైనాయి, మన జీవన విధానం కూడా కనుమరుగైన సందర్భంలో 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కలం చేసే సందర్భంలో మరి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు పిలిపిస్తే మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా బతుకమ్మలతోని, బోనాలతోని మరి ఉద్యమ ఆకాంక్షను కేసీఆర్ వెంట నడిచింది. కాబట్టి ఆనాడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి తొలగి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 2 ప్రాథమిక హక్కులైన విద్యా, వైద్యం అందించడమే కాకుండా మరి తెలంగాణలో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నటువంటి బతుకమ్మ పండుగను అధికారిక పండుగ, అదేవిధంగా బోనాలను కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఈ మహిళలు మా అమ్మల అక్కలు ఆడుకునే ప్రదేశాలలో బ్రహ్మాండంగా లైట్లు పెట్టి, నీళ్లు పెట్టి, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక మేనమాగా మా అమ్మలకు, అక్కలకు, చీరలకు బతుకమ్మ చీరలు అందించేవారు. కానీ ఈరోజు చూసినట్టయితే బతుకమ్మలు మరి కనుమరుగవుతున్నాయి. ఆ ప్రదేశాలలో లైట్లు లేవు, నీళ్లు లేవు, బతుకమ్మ చీరలు లేవు. బోనాల పండుగల సందర్భంగా కూడా ఆ గ్రామ దేవతలు ఎంతో నిష్టంగా మరి అందరం కూడా గ్రామదేవతలు పూజ చేస్తుంటే ఆ గుళ్ళ కలకలలు లేకుండా. అయినప్పటికీ కూడా ఈరోజు మా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పండుగలను ఖచ్చితంగా ప్రభుత్వం చేయకున్నా కూడా ప్రతిపక్ష పార్టీగా మనం ప్రజల మధ్యలో ఉండాలంటే ఈరోజు హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా అమ్మల, అక్కల, చెల్లెలతోని ఘనంగా వైభవంగా నిర్వహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ సంస్కృత సాంప్రదాయాలే కాకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పార్టీ కార్యాలయాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు జనతా గ్యారేజ్ లాగా నడుస్తాయి. ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడతామని సందర్భంగా తెలియదు. ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పండుగలకు ప్రాశస్త్యం కోల్పోతున్న నేపథ్యంలో వాటిని మళ్ళీ పునరుజ్జీవింపజేసేటువంటి బాధ్యత బీఆర్ఎస్ నెత్తికెత్తుకుందని చెప్పంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ల నుండి కూడా ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కలిగింది అంటున్నారు. ఇప్పటి వరకు పండుగల ప్రాశస్త్యం దినదినం తగ్గుతున్నటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉండేది. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు విశ్వవ్యాప్తం చేయడానికి కూడా తెలంగాణ పండుగలు తీసుకున్నారు. అందులో మహిళలకు కూడా, ఆడపడుచులకు ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండుగను కూడా ప్రత్యేకంగా తీసుకొని వారికి చీరల పంపిణీతో పాటు ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని కలిగించిందని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కూడా పండుగలకు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పటికి ఉన్నదానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ పండుగలను, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకునేటువంటి బాధ్యత కూడా బీఆర్ఎస్ తీసుకుంటుంది అంటున్నారు. ఇక్కడ మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని కలిగించాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కేవలం పార్టీ కార్యాలయాలు కాదు, ఒక జనతా గ్యారేజ్ లాంటివి. ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా కానీ నిరంతరం పోరాడేటువంటి ఒక జనతా గ్యారేజ్గా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా ఇట్లాంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా రాష్ట్ర నేతలు కూడా ఇక్కడికి వచ్చారు, మాజీ మంత్రులు వచ్చారు, మహిళా మండలి ఇక్కడికి వచ్చారు. బతుకమ్మ పండుగ సంబరాలు కూడా అంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి వాతావరణం అంటే తెలంగాణ పాటల్ని పాడుకుంటుంటే ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కలుగుతుంది. ఇక్కడ మహిళా మండలినే కాకుండా ఈ నిర్వహణ చేసినందుకు తమకు కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.